బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో మహిళలను ఎరగవేసి ప్రముఖులను నిలువునా దోచుకుంటున్న ఒక భారీ హనీ ట్రాప్ ముఠా గుర్తురట్టయింది. రియల్టర్లు, జ్యోతిష్యులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులే లక్ష్యంగా సాగుతున్న ఈ ముఠా దందాలో ఏకంగా ఖాకీలే కీలకంగా వ్యవహరించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ముఠాలో 5 మహిళలు, 3 పురుషులు సభ్యులుగా ఉన్నారు. వీరు పథకం ప్రకారం ధనవంతులను, సమాజంలో పేరున్న వ్యక్తులను ఎంచుకుంటారు. మహిళలతో సాన్నిహిత్యం పెంచుకునేలా చేసి ఆపై వారిని ఏకాంతంగా ఉన్న సమయంలో ట్రాప్ చేస్తారు. తాము చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచార కేసులు పెడతామని బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు లక్షలాది రూపాయలు సమర్పించుకుంటున్నారు. నగదు లేని పక్షంలో బాధితులతో బలవంతంగా ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ దందాలో పోలీసుల ప్రమేయం ఉండడం అత్యంత షాకింగ్ అంశం. ముఠా సభ్యులు బాధితులను ట్రాప్ చేసిన వెంటనే రంగంలోకి దిగే ఒక పోలీసు అధికారి, 2 కానిస్టేబుళ్లు కేసు నమోదు చేస్తామని బెదిరించి సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఒక సిఐను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ముఠా అసలు రంగు బయటపడింది. హలో హలో, మా మల్లేశ్వర మాట్లాడేది. లేదండి. ఎవరు? లక్ష్మీనా? మీరెవరు? నేను గిరి సార్మా. సార్ చెప్పండి సార్. ఏం ముందుకు మీరు గలాడపడుతున్నారు సార్? నా తప్పైతే ఏమి లేదు సార్. నేను నా హస్బెండ్ ఇంట్లో గొడవ పడుకుంటున్నాం. హలో, మీకు ఆమె చిన్ని గురించి మీకు తెలుసు, ఆమె ఇన్ని దానికి కూడా సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నేను నా భర్త ఇంట్లో గొడవ పడుకుంటున్నాం, ఫ్యామిలీ మ్యాటర్. మల్లేశ్వరి ఏం చేసినాడో వాళ్ళ వదినే కదా అని చూతురా వదిన ఎట్లా చేస్తుందో ఈ పాప, ఆడ చేర్పించిండేది నువ్వే కదా చిన్ని అక్క దగ్గర, ఇట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళ వదినకి ఫోన్ చేసుకున్నాడు సార్. చేసుకుని ఆయమ్మ మా ఇంటికాడికి వచ్చినప్పుడు చిన్ని అక్క మా ఇంటికాడ చూసింది ఆయమ్మని. చూసి మళ్ళీ ఎందుకు సార్ అట్లా చేస్తుంది అక్క? అంత న్యూసెన్సా సార్? ఎవరు ఏం లేదు సార్. అన్ని బయట పీకుతాను, మన దవలా కేసు బయట పీకుతాను, అందరిని ఎత్తిస్తాను ఇంట్లో. ఎత్తియండి, ఆ తర్వాత ఏముంటుంది సార్? ఎంతలా మేము ఊరికనే ఉంటాం ఆడపిల్లలము. కేసు తీసినా ఇంకోరు కేసు తీసినా ఆయన కూడా రావాల్సిందే కదా సార్. అన్ని పీకుతుందంట. ఈ ఊరు మీకు కదా పీకని సార్. అంత సీన్ ఏం లేదులే కానీ మీరు ఊరికి దాన్ని ఎందుకు పెద్దగా చేసుకోలేదు సార్. మా తప్పు అయితే లేదు. మేమైతే ఒక నోరు ఎత్తి కూడా లేదు. అది నాకు గలాట జరుగుతుందని తెలిసే ఫోన్ చేసి అక్కడ నుంచి రా. ఇంటికాడ ఎంత గలాట చేసిందంటే అంత గలాట చేసింది. మళ్ళీ మల్లేశ్వర ఇంటికాడికి పోయి చాలా గలాట చేస్తాను సార్. మల్లేశ్వర ఇంటికాడ గలాట చేస్తాంటేనే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఎస్పీ తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం సహించరానిదన్నారు. ఈ ముఠాలో ఉన్న వారితో పాటు వారికి సహకరించిన పోలీసులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అనంతపురంలో హనీ ట్రాప్ ఘటన సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అంశంపైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇందులో పోలీసుల పాత్ర ఉండడం, పోలీసుల సహకారం ఉండడం, అదేవిధంగా బాధితులు కంప్లైంట్ చేసినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇప్పటికే రాప్తాడు సిఐ శ్రీహర్షను, అదేవిధంగా అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ను కూడా పోలీసులు విఆర్కు పంపించడం జరిగింది. మరికొంతమంది పోలీసుల పాత్ర పైన కూడా విచారణ సాగుతోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కీలకంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి ముఠాలో కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలుస్తోంది. త్వరలో మరింత మందిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి ముఠా సభ్యులు కొంతమంది రియల్టర్లు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఉన్నత ఉద్యోగులను కావచ్చు టార్గెట్ చేసి వారిని వలన పన్ని వారిని ముగ్గులోకి దించిన తర్వాత వారి వీడియోలు, ఫోటోలు తీసి వారిని బెదిరించి వారిని దాడి చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు కూడా కొంత సహకారం అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంపైన జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్ అయ్యారు. మొత్తం విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ముఠా వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ప్రధానంగా ఎవరైతే టార్గెటెడ్ వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులను ముగ్గులోకి దింపుతారు. ముగ్గులోకి దింపిన తర్వాత వారిని ఏకాంత ప్రదేశంలోకి రప్పిస్తారు. వారిని వివస్త్రాలు చేసిన తర్వాత వారిపైన కుటుంబ సభ్యుల పేరుతోనో లేదా బంధువుల పేరుతోనో లేదా పక్కింటి వారి పేరుతోనో వారిపైన దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత వారిని తీవ్రంగా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టిన తర్వాత వారి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇస్తే వదిలేస్తారు, లేదంటే కేసు పెడతామని బెదిరిస్తారు. అవసరమైతే ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తామని కూడా బెదిరిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలామంది బాధితులు వీరి బారిన పడినట్టు తెలిసి ఇప్పటికే కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ప్రముఖంగా ఒక రియల్టర్ నుంచి ఇప్పటికే 25 లక్షలు వీరు వసూలు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఒక 3 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక రిటైర్డ్ ఉద్యోగిని ఒక మహిళ గేదెకు సంబంధించి వ్యాధి ఉందని చెప్పి ఇంటికి పిలిపించి ఆ వ్యక్తిని ముగ్గులోకి దింకి ఆ తర్వాత అతని ఫోటోలు వీడియోలు తీసి వెంటనే అతన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. లేదంటే కుటుంబ సభ్యులకు ఆ ఫోటోలు పంపిస్తామని బెదిరించినట్టు తెలుస్తుంది. అందుకే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులను కొంతమంది ఫిర్యాదు చేశారు. మరికొంతమంది కూడా వీరి బారిన పడినట్టు బాధితులు ఉన్నారు. వారు కూడా త్వరలో పోలీసులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా పిలుపునిచ్చారు. బాధితులు ఉన్నా సరే పోలీసులను కన్సల్ట్ కావాలి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు విచారణ చేస్తారు. విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తారు. ఈ మొత్తం ముఠా ఉందో ముఠాను అరికట్టే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ఇప్పుడు నిమగ్నమైంది. మరికొంతమంది పోలీసుల పాత్ర ఉండడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పటికే పోలీసులు వీఆర్కు పంపించడం జరిగింది. మరికొంతమంది పాత్ర కూడా విచారణలో తేలే అవకాశం. డబ్బులు ఇవ్వాలన్నట్టుగా ప్రామిసరీ నోట్ ఈ ముఠా రాయించుకొని బాధితుల నుంచి వారిని డిమాండ్ చేసి వారిని ఇబ్బంది పెట్టి వారి నుంచి నిత్యం డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 1.5 కోటి ఈ ముఠా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి వసూలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది. త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కెమెరామెన్ ప్రసాద్ తో భరత్, అనంతపురం నుంచి.